హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే సండే రోజు పెదకాకాని టెంపుల్కి వచ్చామండి. ఈ టెంపుల్ వచ్చేసి గుంటూరుకు దగ్గరలో ఉంది. మేము పొంగల్ చేస్తున్నాను. మా పొలంలో పండిన ఫస్ట్ బియ్యాన్ని మా దేవతల్లికి, తర్వాత వైకుంఠపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి, పెదకాకానిలో ఉన్న శివుడికి పొంగలిగా చేసి నైవేద్యంగా సమర్పించడం మా అమ్మ వాళ్ళు ప్రతి ఇయర్ చేసే పని. సో ఈ ఇయర్ వచ్చేసి అమ్మకి పొంగల్ చేయడానికి కుదరలేదు. సో నేను వచ్చి చేస్తున్నాను. ఈ టెంపుల్లో విశేషం ఏంటి అంటే, ఇక్కడ రాహుకేతు పూజలు చేస్తూ ఉంటారు. రాహుకేతు దోషాలు ఉన్నవారికి అండ్ సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఇక్కడ పూజ చేస్తే అనేది చాలా నమ్మకం. సో ఇక్కడ స్వామివారు చాలా మహిమగల స్వామివారు అని చెప్తూ ఉంటారు. మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ వాళ్ళు ఈ టెంపుల్కి తరచుగా వెళ్తూ ఉంటారు. ప్రతి ఇయర్ పొంగల్ చేస్తారు. నేను కూడా వస్తూ ఉంటాను. నాకు కూడా చాలా నమ్మకం ఈ స్వామివారు అంటే. పొంగల్ అయిపోయిన తర్వాత మేమైతే గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాము. ఇది అండి, పొంగల్ వేడిగా ఉండటం వల్ల నేను పట్టుకోలేక మా వారికి ఇచ్చాను. సో గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేసి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నాము. లోపలైతే శివుడు, వీరభద్రస్వామి, బ్రవరాంబ అమ్మవారు ఉన్నారు. దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత శంకుతో తీర్థం ఇచ్చారు. తీర్థం తీసుకొని పులిహోర ప్రసాదంగా పెట్టారు. అవి కూడా తీసుకుని వచ్చి కూర్చున్నాము. ఇక్కడైతే దీపాలు కట్టలు వెలిగిస్తున్నారు కదా, చాలా బాగుంది కదా. అలాగే మేము సాటర్డే రోజున వైకుంఠపురం టెంపుల్కి కూడా వెళ్ళి పొంగల్ అనేది చేసాము. అది కూడా లాస్ట్లో ఈ వీడియోలో పెట్టాను. పొంగల్ చేసి స్వామివారిని దర్శించుకున్నాం భీష్మ ఏకాదశి రోజు. మీలో ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి పెదకాకాని, గుంటూరు దగ్గరలో ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది టెంపుల్. ఇది వచ్చేసి వైకుంఠపురం టెంపుల్ అండి. ఇక్కడ కూడా పొంగల్ చేసేసి స్వామివారిని దర్శించుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.